హైదరాబాద్ నుంచి ఏం మీకు వస్తుంది అట్లాంటావు నా కోపం లేదు మరి రావచ్చు ఇక బస్ స్టాండ్ కాడ పోయి తీసుకురాపో నా మొట్టల బొమ్మలు ఎందుకు వస్తా రాబాయి బావా వచ్చినా హాజరుకి వచ్చిన ఎవరు రమ్మంటారా బయట నువ్వు బయట ఉన్నప్పుడు విత్తా పుస్సు ఎందుకు అవుతున్నావు బావా గుస్సు ఎట్లుంది డైలాగ్ ఆస్ట్రోగా అమ్మో నీ అందముల సులియాదరో నాడు అరే నువ్వు ఊర్లో ఎవరు జోలికన్నా అనిపిస్తుండా ఆ నల్లికుంట లంచ్ వరకు తెరుగు నమస్తే జరుగుతా ఊరుకురో నమస్తే బ్రో ఎవరు 3 రోజుల కాడ పిట్టలు కొట్టి ఎక్కడున్నాడు నమస్తే ఈయనవర పట్ల మా బామ్మారిది హైదరాబాద్ ఉంటాడు ఏం చేస్తాడు హైదరాబాద్ మైండ్ యువర్ బిజినెస్ అమ్మ పెద్ద కంపెనీలో చేస్తున్నావుగా ఎయిటి పూ కూడా ఉన్నట్టు నీడు నెలకి ₹1,00,000 వస్తాయి ఏమనుకుంటావు మా బావ ఇంకా కొండేరి పూకోడు ₹1,00,000 వస్తాయన్న మరి గిట్లుండి శివకోడు ఉన్నట్టు ఇంటికేస్తాం పెయింట్ ఎక్కువ మాట్లాడితే పడతా అంటున్నా నీకు గోడ మీద ప్రింట్ ఏం రా నాకన్నా నువ్వు హైట్ చేస్తావో మరి నాతో ఫైట్ పడ్డా బద్దలు వస్తాయి ఊకోలవా మరి తినిపిస్తా నీకు పాలకోవా నువ్వు ఊకోయే బావా పాలకోవా తినిపించి మీ బావతో మాడుకో బావా నాకు దిమాగ్ ఖరాబ్ చేస్తుండే ఇచ్చేస్తా ఈయనకి చిట్పా ఈడికి అయితే గుద్దల బీర్చుతో నొక్తా మరి మా అయ్య పేరు కొండ నాకు పిచ్చి తెంగితే ఎత్తేస్తా నీ మీద బండ అమ్మ నీ ఏ ఊరుకోలే మొట్టవర్ తట్టుకో నడుపే ఆగుబా ఏ పాలబాయ్ ఏంద్రా మా ఇంట్లో దాని మీద గడ్డ రా అంటే నీ నోట్లో పెడతా మొట్ట ఆగువా ఈ పేరు చెప్పి నోటు వేసుకుంటా హైదరాబాద్కి వస్తావుగా తలగి తలగబెట్టేస్తా ఏ రాసుకో జంబడంటారా నా మేనబాబు